వాన అందుకున్నది కొండగట్టుకు మిడతగానే వస్తే వాన వస్తుంది. చాలా డిసప్పాయింట్. నైట్ టైం వ్యూ చాలా తక్కువ మంది చూసుంటారు. భజన నడుతుంది. 1.5-2 గంటలు చూస్తే ఇది కనిపించింది. అమ్మ స్టార్ట్ అయింది. జై హనుమాన్ స్వామి, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ నితిన్ ఛానల్. మనం ఈరోజు ఈరోజు వీడియోలో ఏంటంటే కొండగట్టు మనము చరిత్ర నేను వీడియో ఆల్రెడీ చేసిన, అదేవిధంగా దాని దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ దాదాపు తీసిన. మాల టైంలో కొండగట్టుకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈవినింగ్ టైంలో, ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన భక్తులు, నడుచుకుంటూ వచ్చిన భక్తులు అక్కడికి వచ్చి చాలామంది ఇంత దూరం వచ్చాక నైట్ స్టే చేద్దామని నైట్ స్టే చేసుకుంటూ భజన చేస్తారు స్వామి. వేరే లెవెల్ ఉంటుంది ఆ భజన. నన్ను బేతాళ స్వామి దగ్గర పడుకున్నోని ఇడికి తీసుకొచ్చింది. అంత పవర్ఫుల్. అసలు ఎట్లా జరిగింది అక్కడ, భజన ఎట్లా నడుస్తుంది అనేది చూపిస్తా. మేము వెళ్ళేది ఎట్లుంది ఏందనేది లాస్ట్. ప్రస్తుతం అయితే మేము మా విలేజ్ నుంచి అయితే స్టార్ట్ అయినాం. కొండగట్టు దగ్గర దాకానైతే వచ్చినాం. కొండగట్టుకి వెళ్ళి కొండగట్టు దగ్గరనే కొబ్బరికాయ కొట్టేసి అక్కడనే నిద్ర చేస్తాం. ప్రతి ఇయర్ కూడా మాల వేసుకున్నప్పుడు ఇది ప్రతి ఒక్క స్వామి కూడా ఇక్కడ దగ్గర పట్ల ఉన్న వాళ్ళు అయితే కొండగట్టుకు పక్కా వస్తారు, వచ్చి నిద్ర చేసి వెళ్తారు. ఇది చాలా అంటే చాలా కామన్. నేను ఇదే రోజు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫుల్ మూన్ కనిపిస్తుంది. అసలు ఫుల్ మూన్ కనిపించినప్పుడు అక్కడ టెంపుల్ కాడ వ్యూ బాగుంటుంది. నైట్ టైము ఆ టెంపుల్ను చూసేటందుకు చాలా అంటే చాలా మస్తు అనిపిస్తుంది. వర్షం పడేటట్టుంది, అదొకటి చిన్న అనుమానం ఉండే. నిన్ననే పడ్డది మళ్ళీ వాన. అందుకోసమనే అటు ఇటు ఆలోచించుకుంటా వెళ్ళిన. అసలు ఏమైతే చూడండి, నాకు కూడా తెలియదు. దగ్గర ఒక 2 hours వరకు వెతికిన. చందమామ వస్తుండు పోతుండు, కాసేపు ఉంటుండు కావచ్చు, వెళ్తుండు. చాలా సేపు ఓపిక పట్టి ఎక్కడి నుంచి బాగా వస్తుంది అనేది ఇక్కడ నుంచి చూడంగా మంచి క్లిక్ అయితే దొరికింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ వ్యూ కోసమే నేను వచ్చిన. ఎస్పెషలీ ఆ కొండగట్టు అంజన్న టెంపుల్ మీద ఆ చందమామ ఉంటుంది, హైలైట్. అది వేరే లెవెల్. ఈ వ్యూ చూసేందుకు మాత్రమే ఎస్పెషల్లీ వచ్చి వ్యూ చాలా తక్కువ మంది చూసుంటారు. భజన నడుతుంది. ప్రతి ఇయర్ కూడా భజన పక్క అటెండ్ అవుతాం. నేను పోయినసారి లాస్ట్కి పోయినా, అంటే విరామణ టైంకి, అందుకని సక్క చూపెట్టలే. దారి ఈసారి చూద్దాం. చాలా మంది స్వాములు అయితే వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తారు. పక్కా నైట్ స్టే చేసినప్పుడు కొంచెం నిద్ర ప్రాబ్లం అనిపించినా మంచిదే, కానీ భజనకైతే పక్కా ఒక 10 నిమిషాల నుంచి 1 గంట సేపు ఉన్నారంటే ప్రశాంతంగా ఉండే స్వామి. ఏం చెప్తున్నా,
ఆడు ఉంటే చిన్న వైబ్స్ వస్తలేవు. నేను చెప్తున్నా ఒక్కొక్కరు పాటలు పాడితే మనకు రాకుండా అక్కడ ఉన్న ఇన్నామని మస్తు వైబ్స్ వస్తాయి. అక్కడ నుంచి వచ్చి కాసేపన్నా కాలేదు, పడుకుందాము ఇక
బెడ్షీట్ వేసినో లేదో మెల్లగా కొంచెం మబ్బు వచ్చింది, చల్లగాలి వస్తుంది కదా, పడుకుందాం మంచి గాలి వేస్తుంది కదా అని నేను అనుకున్నా. అంతలోపే వాన అడుచుకుంది. నడవాలి నడవాలి నడవాలి. అయ్యా వాన అందుకున్నది పో. కొనాటు మిడతగా నత్త వాన వస్తుంది, చాలా డిసప్పాయింట్. ఇక నువ్వు ఇంకా ముంతపోతో వచ్చినట్లే వస్తాయి, ఏడ పడుకుంటావు నువ్వు. కొంచెంసేపు అయితే చూసినాం అక్కడనే వర్షం తగ్గుతుందేమో అని, కానీ ఇంకా తగ్గకపోవడం మళ్ళా ఎక్కువ అవుతుంది అని తెలుసుట్లా ఎందుకు రిస్క్ అని సీదా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడికి వచ్చినందుకైతే రెండు మెయిన్, ఒకటేమో పౌర్ణమి తర్వాత మనకు ఫుల్ మూన్ రావడం, అది కూడా టెంపుల్ మీద ఉంటుంది. ఇంకోటి